నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నా మాటే వేదం, నా మాటే శాసనం. నేను చెప్పినట్టు వినాలి, లేదంటే మీకు అధోగతే. అగ్రరాజ్యాధినేత మాటలివి. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. వివిధ దేశాల అధ్యక్షులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారు ప్రపంచ దేశాధినేతలు. కొద్ది రోజులుగా ట్రంప్ వ్యవహార శైలి అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అటు శాంతి అంటూనే ఇటు దాడులకు పాల్పడుతున్నారు. ఓవైపు మాట్లాడుకుందామంటూనే మరోవైపు చేయాల్సింది చేస్తున్నారు. తాజాగా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని బంధించి చెరసాలకు పంపించారు. అంతటితో ఆగకుండా లాటిన్ అమెరికా దేశాలను బెదిరించారు. తాజాగా ట్రంప్ ఇండియాపై ఫోకస్ చేశారు. భారతదేశానికి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాల్సిందేనంటున్నారు, లేదంటే దిగుమతులపై అదనపు సుంకాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా మన దేశంపై 50% టారిఫ్స్ విధించింది. భారత ప్రధాని మోదీ మంచి వ్యక్తి అంటూనే తనను సంతోషపెట్టడం ఇండియాకు చాలా ముఖ్యమని కామెంట్స్ చేశారు ట్రంప్. వారు మనతో వ్యాపారం చేస్తారు, మనం వాటిపై సుంకాలను స్పీడ్గా పెంచుతాం అనే ఆడియోను వైట్ హౌస్ తన ఎక్స్లో షేర్ చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని మోడీ తనకు మాటిచ్చారని ట్రంప్ చాలాసార్లు కామెంట్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించింది భారత విదేశాంగ శాఖ. నికోలస్ మదురో చేతికి సంకెళ్లు వేసి కళ్లకు గంతలు కట్టిన అమెరికా చర్యను లాటిన్ అమెరికా దేశాలు తప్పుపట్టాయి. అయితే దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ దేశాలను కూడా హెచ్చరించారు. ఇప్పుడు వెనుజులా అయిపోయింది, ఇక మీ సంగతి తేలుస్తానంటూ కొలంబియా, మెక్సికో, క్యూబాకు వార్నింగ్ ఇచ్చారు. మాదక ద్రవ్యాల తయారీకి కేంద్రాలుగా మారాయని, అక్కడ తయారవుతున్న డ్రగ్స్ అక్రమ మార్గాల్లో అమెరికాలోకి చేరుతున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు వెనజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినకుంటే ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. డెల్సీ అగ్రరాజ్యం చర్యలను విమర్శించారు. మదురోను నిర్బంధించడం సరికాదని, ఆయనను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు డెల్సీ రోడ్రిగ్స్. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు, అన్నింట్లోనూ దూరేస్తున్నాడు ట్రంప్. ఇటీవల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ విషయంలోనూ ట్రంప్ జోక్యం చేసుకున్నాడు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటామన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ వేళ తానే యుద్ధాన్ని ఆపానంటూ గప్పాలు కొట్టాడు. ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నాడు అగ్రరాజ్యాధినేత. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. సో మురళీ మనోహర్ గారు, యుఎస్ఏ వెనజులా అధ్యక్షుడు మదురోను క్యాప్చర్ చేయడం అనేది అసలు ఎంతవరకు చట్టబద్ధం అంటారు? అంటే అక్కడ యుఎన్ చార్టర్ ఆర్టికల్ 2(4) దాని ప్రకారం చూస్తే ఇది వయోలేషన్ అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి 1989లో పనామాలో అక్కడ నొరియో కానీ, అలాగే 2003లో
ఇరాక్లో సద్దాం కేసులు వీటన్నింటితో పోల్చితే ఇక్కడ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా చేసినటువంటి ఈ చర్య ఎలా చట్టబద్ధమవుతుంది? ఎంతవరకు ఇది కరెక్ట్? అదే నా మాటే శాసనం, అది సినిమా డైలాగ్ ఉంది కదండి. నా మాటే వేదం, నా మాటే శాసనం. అలాంటి వ్యవహారమే ఇది అన్నట్టు. ఇంకా దీనికి చట్టబద్ధత ఏంటో ఏది ట్రంప్ ఏది చెప్తే అది శాసనం, ట్రంప్ ఏది చెప్తే అదే ఆదేశం, అదే వేదం. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. దీనికి యుఎన్ ఇది ఆర్టికల్ ఇవన్నీ కూడా వీటికి సంబంధం లేనటువంటి విషయం. కనుక ఎవరికి రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాడు? యుఎన్ సెక్యూరిటీకి పోనీ ఏమైనా చెప్పాడా? అక్కడ రెజల్యూషన్ ఒకటి పాస్ కావాలి అలా చేయాలంటే. ఇంకో దేశం యొక్క సావరినిటీని మీరు బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఉంది? యుఎన్ తో కన్సల్టేషన్ లేదు, పోనీ రెజల్యూషన్ లేదు. యుఎన్ సెక్యూరిటీ రెజల్యూషన్ చేయాలంటే వీటో పవర్స్ ఉన్న చైనా కానీ రష్యా కానీ ఎవరు కూడా పెట్టరు. అవన్నీ కావు, ఇవన్నీ ఏమీ లేవు. నో రూల్స్, నో రెగ్యులేషన్. అంతే నేను అనుకున్నాను, నేను చేస్తాను. కనుక అమెరికా యొక్క అటిట్యూడ్ ఇది కొత్తది కూడా కాదు. ఇప్పుడు మధురను ఒక్కడిని తీసుకెళ్లాడు అనేది కొత్త విషయం కాదు. మీరు అన్నట్టు గతంలో వాళ్ళు చేయాలనుకున్నప్పుడు దానికి ఏదో ఒక వంక వెతకడము, చేయాల్సిన పని చేసేయడము. ఎలా అయితే మనం మీరు చూశారు కదా, మన దగ్గర ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని రోజులు కబ్జా పెట్టారు, ఎప్పుడు వదిలేశారు. కనుక ఒక స్టాంప్ వేస్తారు. ఇరాక్ ను ఉదాహరణకు మా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఒక దిశ పెట్టారు. అప్పుడు ఇరాక్ పైన యుద్ధం చేశారు, ధ్వంసం చేశారు ఇరాక్ ను. నిజంగా కూడా నేను యాంగ్జైటీగా చూశాను. ఒక రోజు వీళ్ళు లోపలికి వెళ్ళారు, ఇరాక్ లో వెళ్తారు, అవేంటో ఆ వెపన్స్ ఎలా ఉంటాయో చూడాలి, మాస్ గా డిస్ట్రక్ట్ చేసేస్తుంది మానవాళిని, ప్రపంచం అంతా కూడా అని చెప్తే అవి ఇంతగా అదే యంగ్స్టర్స్ కనుక అప్పుడు చూస్తూ ఉన్నాం. ఏది లేదు, అలాంటి వెపన్సే లేవు. మరి మీరు ఏం చేశారు? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏమంటున్నారు? నార్కో టెర్రరిజం అని ఒక ముద్ర వేశారు. వెనెజులా డ్రగ్స్ సప్లై చేస్తుంది, పైగా అక్కడ అన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయి, డ్రగ్స్ తయారీ కేంద్రాలు ఉన్నాయి వెనెజులాలో. అవన్నిటిని చాటుమాటుగా దొంగతనంగా మా దేశంలోకి తీసుకొచ్చి మా దేశంలోనే ఇవన్నీ చూపిస్తున్నారు. మీ దేశంలో కానీ అది చాలా చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది కదా సార్. కేవలము ఈ డ్రగ్స్ విషయమే మనకి ఫ్రంట్ లైన్ లో పెట్టి అది బ్యానర్ ఐటమ్ గా చూపిస్తున్నాడు తప్ప దాని వెనకాల ఏంటి అనేది మనందరికీ తెలుసు కదా. అక్కడ ఆయిల్ గ్రాబ్ చేయడమే అతని ముఖ్య ఉద్దేశం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. అంతే కదా, అందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసే దేశము వెనెజులా. కనుక ఎక్కడ ఆయిల్ ఉంటుందో అక్కడ అమెరికా ఉంటుంది. అంతే. ఆయిల్ అనేది తన ఏ దేశమైనా సరే, గతంలో ఇరాక్ అయినా సరే, ఇంకే దేశమైనా సరే, మీరు ఆయిల్ ఉన్నటువంటి దేశాలపైన అమెరికా కన్ను ఉంటుంది. కనుక ఏదో ఒక వంకన ఇప్పుడు మొత్తం ఈ లాటిన్ అమెరికా కంట్రీస్ అన్నిటిని కూడా బెదిరిస్తుంది కదా. బ్రెజిల్, కొలంబియా అన్నిటిని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంది, దాదాగిరి చేస్తుంది ప్రపంచం పైన అమెరికా. కనుక వెళ్ళంగానే మరి అక్కడ చేసింది ఏంది? ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రకటన చేస్తుంది. వాళ్ళు సరిగా సప్లై చేయలేకపోతున్నారు ప్రపంచానికి. కనుక రిజర్వ్స్ అన్ని మేమే టేక్ ఓవర్ చేస్తాము, అవన్నీ కూడా చెడిపోయినాయి, ఎక్విప్మెంట్ చెడిపోయింది, ఫుల్ లెంత్ లో మేము ఆల్ సప్లై చేస్తాము ప్రపంచానికి. నువ్వు ఎవడో అసలు, నువ్వు వెళ్ళడం ఏంది, కబ్జా చేయడం ఏంది, అక్కడ ఆయిల్ అంతా మేమే చూస్తామని. అంటే ప్రపంచంలో ఎక్కడ వనరులు ఉంటే అన్నిటిని మేము కబ్జా చేస్తాము, మేమే చూస్తాము, వనరులు అన్నిటిని మేమే మేనేజ్ చేస్తాం, ప్రపంచాన్ని ఏలేస్తావా ఏంది? కనుక ఇది ఇప్పుడు అసలు రంగు ఇది అన్నట్టు. వెళ్ళగానే ఆయన చేసిన ప్రకటనే అది. కనుక ఈ కిడ్నాప్ చేయడం ఏదైతుందో దీనంత దుర్మార్గం ఇంకోటి లేదమ్మా. మధురను కిడ్నాప్ చేసిన తీరు కూడా ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, ఆయన చేతులు సంకెళ్ళేసి కళ్ళకు గంతలు కట్టి అక్కడ రంగంలోకి దిగింది. వాళ్ళ గురించి మనం విన్నాము, చూసాం కూడా కదా గత కొన్ని ఇన్సిడెంట్స్ లో. డెల్టా ఫోర్స్ ఎంత మేరకు పనిచేస్తుంది అనేది ఎఫెక్టివ్ గా. నిద్రపోతున్న వాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళి పట్టుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు తెలుస్తున్న విషయం ఏంటంటే, అసలు ఎప్పుడో ఆయన సెక్యూరిటీ గార్డ్స్ 3 వీళ్ళ కంట్రోల్లో ఉన్నారంట. పేమెంట్ అయిపోయిందంట, డబ్బుల పేమెంట్ అయిపోయిందంట. ఆయన ఎక్కడ పడుకున్నాడు ఏంది, సెక్యూరిటీ గార్డే
వీళ్ళు దిగడము, హెలికాప్టర్లో తీసుకెళ్లి బెడ్రూమ్ లో తీసుకెళ్లడము, లాక్స్ ఎలా ఓపెన్ అయినాయో కూడా వాళ్ళకి తెలియదంట. ఆయన బెడ్రూమ్ లాక్స్ ఆయన ఎలా ఓపెన్ అయ్యి ఆయనకు తెలియదు. వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడా ఎప్పుడో పేమెంట్ అయిపోయింది, చాలా హ్యూజ్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు. సీదా చూస్తే ఎదురుగ్గా అమెరికా గార్డ్స్ కనబడుతున్నారు, నిద్ర నుంచి లేస్తే పట్టుకెళ్లారు. ఎంత దుర్మార్గం ఇది! అమెరికా ఏం చేస్తుంది అసలు? ఏ దేశాన్ని ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర ఉన్న యూనస్ బంగ్లాదేశ్ లో ఆయన అమెరికా డ్రాప్ చేసిన వ్యక్తి మనందరికి తెలుసు. సరే వచ్చాడు, ఇప్పుడు కబ్జా చేశారు, హసీనాను అక్కడి నుంచి తరిమేశారు, ఆమె వచ్చి ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ హిందువులను చంపేస్తున్నారు. ఇదంతా కూడా ఎవరి సమస్య అంటే ఇది మొత్తం ఇండియా సమస్య కదా. కనుక ఇంత పెద్ద ఎత్తున మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇదే పని మనం చేశామనుకోండి, మరి అమెరికా ఊరుకుంటుందా? ప్రపంచం అంతా ఊరుకుంటుందా? అంటే మరి మీకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతినా? మా దేశానికి ఇబ్బంది అయినప్పుడు మీరు ఏమంటున్నారు? డ్రగ్స్ మాకు వస్తున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది కనుక మేము ఇలా చేస్తాం. మరి మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, మా హిందువులను అక్కడ చంపేస్తున్నారు, రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మీరు ఆమెను హసీనాని ఇక్కడికి పంపించేశారు, అక్కడ పాలన లేదు కనుక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉందా అక్కడ? ఎక్కడ ఉన్నది? ఏ దేశంలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది? మీరు హక్కుల గురించి, మైనారిటీ హక్కుల గురించి, వీటి గురించి మాట్లాడతారు. సౌదీ, లిబియా అలాంటి దేశాలన్నీ రాజులే కదా, అక్కడ ఎన్నికలు ఏం లేవు కదా. మరి వాళ్ళందరూ మీకు స్నేహితులా? మరి డెమోక్రసీ గురించి మాట్లాడతారు, హక్కుల గురించి, మైనారిటీ హక్కుల గురించి మాట్లాడతారు. మీరు చేస్తున్నది ఏంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ డెమోక్రసీ సర్వైవ్ కావాలన్నా మేమే ఇదంతా చేసేది అనే పద్ధతిలో మీరు మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ ఇప్పుడు వెనజులాలో అమ్మ మనకు క్లియర్ కట్ గా ఒకటి కనిపిస్తుంది. ఏది? ప్రతిపక్ష నేత, ఆమె పేరు కరీనా మచాడో అని, శ్రీమతి కరీనా మచాడో అని ఆమె ప్రతిపక్ష నేత. ఈ మధ్య కాలంలోనే ఆమెకు నోబెల్ వచ్చింది. అంటే ఆమె ఎవరికి సమర్పించింది నోబెల్ అంటే ట్రంప్కే సమర్పించింది. ఆమె మాట్లాడుతున్న మాట, సంబరాలు కూడా చేసుకున్నారు. ఆమె చెప్తున్నది ఏంటి అంటే ఆయిల్ వెల్త్ మొత్తం కూడా అంతకు ముందున్న అధ్యక్షులు నేషనలైజ్ చేశారు. చాలా అమెరికన్ కంపెనీస్ యొక్క పట్టు దాని మీద ఉండడం వల్ల అది తొలగించేసి ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా, ఆస్తులను అన్నిటిని కూడా నేషనలైజ్ చేయడం కావడానికి అమెరికాకు పట్టు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈమెమంటుంది, ప్రతిపక్ష నేత, నోబెల్ గ్రహీత, $1.7 trillion వర్త్, 1 trillion అంటే 1,00,000 కోట్ల వర్త్ అన్నట్టు. అంత మా ఆయిల్ సంపదను మేము అమెరికాకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్తారు ఆమె. అమెరికా కంపెనీస్ చూసుకోగలుగుతాయి, మనం చేయలేము ఈ పని అని చెప్పేసి ఆమె అంత ఓపెన్ గా మాట్లాడుతుంది. అంటే ఎంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నాయి వెనిజులా యొక్క అంతర్గత విషయాల్లో. అమెరికా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే బిస్కెట్ వేసినట్టుగా ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఒక బిస్కెట్ అన్నట్టు. వాడికి యూనస్ కి వేశారు, అక్కడ డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈమెకు ఒక బిస్కెట్ వేశారు, ఆమెను ఒక పెంపుడు కుక్కలాగా పోషిస్తా ఉన్నారు. ప్రపంచంలో రిజీమ్ చేంజెస్ చేయడము, ఆ దేశాన్ని తమ చేతిలోకి తీసుకోవడము, దాని ఇష్టమున్నంత వాడుకోవడము, ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేసేయడం, ఇది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు ఇంతటితో ఆగలేదు కదా సార్. మళ్ళీ ఇంకో హింట్ కూడా ఇస్తున్నాడు ట్రంప్. ఏం చెప్పాడు? ఆపరేషన్ కొలంబియా సౌండ్స్ గుడ్ టు మీ అని చెప్పేసి అన్నాడు. అలాగే మెక్సికో, క్యూబాకు అంటే డ్రగ్స్ హెచ్చరికలు ఇచ్చినట్టే కదా. అంటే వెనిజులా సక్సెస్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేను మీ వైపు చూస్తాను అని చెప్పడమే కదా దీని అర్థం. ఇప్పుడు అందరినీ బెదిరిస్తున్నాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు, ఈవెన్ మన వైపు కూడా చూస్తున్నాడు, మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఒకవైపు ఒక స్థిమితం లేని ఒక వ్యక్తి ఇతను, ఎప్పుడు ఏం మాట్లాడుతుంటాడో తెలియదు. ఒకవైపు ఏమంటాడండి, మోడీ మంచివాడు అని అంటాడు, ఇంకో వైపు ఇండియా మంచిది కాదవుతారా, మోడీ మంచివాడైతే మరి వార్నింగ్ ఇస్తాడు, భారత్ కు వార్నింగ్ ఇస్తాడు, కొలంబియాకు వార్నింగ్ ఇస్తాడు, అన్ని దేశాలకు వార్నింగ్ ఇస్తాడు. మోడీ నన్ను సంతోషపెట్టడమే ముఖ్యం అంటున్నాడు, ట్వీట్ చేస్తున్నాడు ఆ విధంగా. ఏం సంతోషం ఇది మళ్ళీ ఏం సంతోషం పెట్టాలో తెలియదు, ఆయనకి ఏం కావాలో తెలియదు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని ఆపేయాలి మనం.
ఆపేయాలి. అదే అడుగుతున్నాడు. నాకు మాట ఇచ్చాడని చెప్తాడు. ఎక్కడ మాట ఇచ్చారో తెలియదు. ఆడియో నాకు కూడా మాట ఇచ్చాడు, వినిపిస్తున్నాడు కదా సార్, వైట్ ఆపేస్తాము. హౌస్ లో ఆడియో వినిపిస్తున్నాడు. ఎస్. తర్వాత ఈ పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపేశానని అంటాడు. ఈ మధ్యన చైనా కూడా అంటుంది మేమే ఆపేసామని. ఎవరికి వాడు డిక్లేర్ చేసుకుంటున్నారు మేమే ఆపేసామని. సో ఈ విధంగా ట్రంప్ యొక్క దుశ్చర్యలకు అంతే లేకుండా పోయింది. మీరు అన్నట్టు కొలంబియా, మెక్సికో, క్యూబా, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఏదో ఒక ముద్ర వేస్తాడని అర్థం. వాటిపైన దాడి చేయకన్నా ముందు ఒక ముద్ర వేస్తాడు, మళ్ళీ ఒకసారి వీటిని డిస్టర్బ్ చేస్తాడని అర్థం. కనుక ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు, మనమైతే తప్పకుండా దీన్ని ఆలోచించాలి. మన వైపు వస్తాడా అని మనం ఆలోచించుకోవాలి. మన పైన యుద్ధం చేసే అంత స్థితి లేదు. మన పైన అమెరికా చేయలేదు, ఇప్పట్లో చైనా కూడా చేయలేదు. చైనాను కూడా ఏం చేయలేడు. చైనాను కూడా వార్నింగ్ ఇచ్చాడు, అన్ని చేశాడు, తిరిగి సర్దుకున్నాడు వెళ్ళి. టారిఫ్లు అని చెప్పేశాడు, ఏం చేయలేకపోయాడు. కనుక మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చైనా నుంచి కట్టుదిట్టం అయిపోయినాయి. దాంతో ఆయన లొంగిపోయాడు అక్కడ. కనుక ఈయన స్థితితం లేని వ్యక్తి ఈ రోజు ఇలా అంటాడు, రేపు లొంగిపోతాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కాకపోతే ఇండియాతో ఇప్పటికిప్పుడు మళ్ళా ఇంకా పెంచడం వల్ల కూడా పెద్ద ఒరిగేది ఏమీ లేదు. ఆయన టారిఫ్ ను 50% పెంచాక ఇక మనం కూడా తెగించాం పూర్తిగా. మనం ఏందో మనం చూసుకోగలుగుతున్నాం. మనం చాలా సేఫ్ సైడ్ గానే ఉండడానికి మొదటి నుంచి మోడీ చేస్తున్న ప్రయత్నం. మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతుందో వెంటమెల్లగా మార్చుకుంటున్నాం. మన గోల్డ్ రిజర్వ్స్ ను 300-400 టన్స్ ఉండేటివి 700-800 టన్స్ కు పెంచుకున్నాం. ఇంగ్లాండ్ లో, లండన్, యూకే లో ఉన్నటువంటి గోల్డ్ 300 టన్స్ ను మనం రిటర్న్ తెచ్చుకున్నాం. ఎందుకు అని అంటే ఎప్పుడైనా అమెరికా ఫ్రీ చేయొచ్చు వాటి అన్నింటినీ కూడా. కనుక మన జాగ్రత్తలో మనం ఉంటున్నాం. ఈ చర్యలు అప్పుడే ప్రారంభం అయిపోయినాయి. ఈవెన్ డాలర్ విషయంలో కూడా మనం అత్యధికంగా డాలర్ బిజినెస్ ను మనం తగ్గించుకుంటున్నాం మెల్లమెల్లగా. కనుక ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ట్రంప్ కి ఏర్పడుతుంది. ఏమవుతుందో నా డాలర్ కు ఆయిల్ కు లొంగిపోతాడు, భయపడతాడు ట్రంప్. ఆయిల్ కోసం ఏదైనా చేస్తాడు, డాలర్ కోసం ఏదైనా చేస్తాడు. అయితే చివరకు ఆయన చేస్తున్నదంతా ఏంటంటే ప్రపంచం అంతా కూడా, అన్ని దేశాల్లో కూడా ట్రంప్ పైన కాదు ఇప్పుడు నమ్మకం పోతున్నది, డాలర్ పైన నమ్మకం పోతుంది. ఇంతవరకు విశ్వాసంతో నడిచింది డాలర్ కూడా పెద్ద వాల్యూ ఇప్పుడు ఏం లేదు. మనకు ఒక విశ్వాసం, ప్రపంచం అంతా నడిచేది డాలర్ కదా అని, ఎందుకు నడపాలి అనేటువంటి ఒక స్థితి కూడా మెల్లమెల్లగా వస్తుంది. ఇలాంటి దుశ్చర్యల కారణంగా ట్రంప్ కాదు విలువను కోల్పోతున్నది, డాలర్ విలువ కూడా పోతుంది. డాలర్ గ్యారంటీ లేదు దేశాలన్నీ కూడా కంటిన్యూ చేస్తాయని. డీడాలరైజేషన్ వైపు ప్రపంచం వెళుతుంది అనేటువంటి ఒక భయం పట్టుకున్నది. వెళ్ళడానికి ఒక్కొక్క దేశమే మెల్లగా ఏర్పాటు కూడా చేయడం ప్రారంభించింది. ఈ భయం కూడా అతనుకుంది. దీంట్లో లీడ్ చేయగలిగింది ఇండియానే మళ్ళా. కనుక డీడాలరైజేషన్ అనే పని కనుక చేస్తే ఇండియా ముందుండి ఇది చేయగలుగుతుంది అనే ఒక పెద్ద భయం కూడా ఉంది. అందుకే భయపడిపోతున్నాడు. ఒకప్పుడు ఒక విధంగా భయపడుతూ కొన్ని చర్యలకు పాల్పడుతున్నాడు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందరిని. అక్కడ ఈవెన్ ఇప్పుడు వచ్చిన రోడ్రిగ్ అనుకుంటాను ఆమె పేరు, తాత్కాలిక అధ్యక్షురాలు, డెల్సీ రోడ్రిగ్. ఆమె వచ్చాక కూడా ఆమె డిమాండ్ చేస్తుంది ఓపెన్ గానే, మా అధ్యక్షుని విడుదల చేయాలని చెప్పేసి ఎంత ధైర్యంగా డిమాండ్ చేస్తుంది. ఇంతగా ఇన్ని దుశ్చర్యలకు పాల్పడ్డా అధ్యక్షుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు వచ్చిన అధ్యక్షురాలు కూడా ధైర్యంగా నిలబడ్డది, డైరెక్ట్ గా డిమాండ్. ట్రంప్ కు సానుకూల గవర్నమెంట్ అక్కడ ఏర్పడేంత వరకు కూడా ఈ రకంగా ఆయన ఈ ఆయిల్ రిజర్వ్స్ అన్ని టేక్ ఓవర్ చేసుకోవడము, మొత్తం అంతా దేశం అంతా కూడా ఆయన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అక్కడ ఒక ఆయనకు సానుకూలంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడేమో అని. అంతే అవసరమైతే ఆమె ఉంది కదా ఇప్పుడున్న నోబెల్ గ్రహీత లాంటి వాళ్ళను, పపెట్స్ ఎట్లా అయితే బంగ్లాదేశ్ లో పపెట్ ను పెట్టాడు, అక్కడ ఒక పపెట్ ను పెట్టేంత వరకు ఉంటాడు, దాన్ని తన కబ్జాలో పెట్టుకుంటాడు. ఇరాన్ కు కూడా చేశాడు. ఇరాన్ కూడా ఏదో ఒకటి సంక్షోభంలో ఉంది. ఇరాన్ బాగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. అక్కడ ప్రజలు తిరగబడతా ఉన్నారు.
కనుక వాళ్ళపైన కాల్పులు జరిపితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటే నేను చర్యలు తీసుకుంటా అంటున్నాడు. నీకెందుకు అసలు ఇంటర్నల్ మ్యాటర్ అది, వాళ్ళ దేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్. అన్ని దేశాల్లో జోక్యం చేసుకుంటారా మీరు? మీరే శాసిస్తారా మొత్తం ప్రపంచాన్ని? ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే అన్ని దేశాలను కూడా ఆలోచింపజేస్తుంది. అమెరికా విషయంలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయము ఆ సమయం వచ్చేసింది. కనుక ఇప్పుడు అసలు నేను అనుకుంటాను డీడాలరైజేషన్ అనేది ఈ టైంలో అయిపోతుందేమో అనేటువంటి పరిస్థితి ఆయనే క్రియేట్ చేసుకుంటున్నాడు, ఇంకెవరో కాదు అసలు. అదే అనిపిస్తుంది సార్. అమెరికా ఫస్ట్ నినాదం కావచ్చు, అమెరికా గ్రేట్ అగైన్ నినాదం కావచ్చు, తర్వాత ఆయన శాంక్షన్స్, టారిఫ్స్, తర్వాత ఈ దేశాలను కబ్జాలు చేయడం, యుద్ధాలు ఆపుతానడము, ఈ డీడాలరైజేషన్ మొత్తం మీద చూస్తే ట్రంప్ భస్మాసుర హస్తం ఆయన నెత్తి మీద ఆయనే చేయి పెట్టుకొని ఇది మొత్తం కొలాప్స్ అయ్యేలా చేస్తాడేమో అని అనిపిస్తోంది. ఎస్, తన గోవి తానే తోకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మొన్న ఈ డ్రగ్ ఏదైతే ఆయన ముద్ర వేశాడమ్మా, టెర్రరిజం అని చెప్పేసి అన్నాడు, ఆ దేశం యొక్క డిఈఏ లాంటి ఒక సంస్థ, నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ అనేది అమెరికా చేస్తుంది. అమెరికా వెబ్సైట్ లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి. నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ లో ఈ లాస్ట్ 5 years లో ఏ ఒక్కసారి కూడా, వాళ్ళ రికార్డ్స్ ఇప్పటికి ఓపెన్ గానే ఉన్నాయి, ఏ ఒక్క రోజు కూడా వెనెజులా నుంచి థ్రెట్ ఉంది అని చెప్పలేదు. సడన్ గా 25లో ఇప్పుడు పెట్టేసి దాడులు ప్రారంభించారు. ఒక 40 బోట్ల పైన దాడులు చేశారు, 120 మంది వాళ్ళని చంపేశారు, అది చేశారు. డ్రగ్ రవాణా జరుగుతుంది అన్నారు, ఎక్కడ చూపించలేదు. మళ్ళా డ్రగ్ రవాణా జరుగుతున్నట్టులే. అక్కడ సముద్ర మార్గంలో రావాలి, పైనుంచి సముద్రం వచ్చినా లేకపోతే జలాంతర్గాల నుంచి వచ్చినా ఎక్కడ ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి కొట్టే సత్తా అమెరికాకు ఉంది. అంటే డ్రగ్ సప్లై అనేది ఒక నెపం మాత్రమే. ప్రపంచమే నవ్వుకుంటుంది, అమెరికా ఊరుకుంటుందా డ్రగ్ క్లాండెస్టైన్ వేలో వాటిని సప్లై చేస్తే అనేది అందరూ ప్రశ్నిస్తున్న విషయం. కనుక అంత ఫూల్స్ చేయడం, ప్రపంచాన్ని అంతా కూడా ఫూల్ చేయడం. మీ రికార్డ్స్ లోనే మీరు పెట్టలేదు, కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఒక్క రోజు డ్రగ్ సప్లై చేసినట్టు లేదు. మరి ఇప్పుడు సడన్ గా డ్రగ్ టెర్రరిజం లాంటి పదాలు వాడడం, కొట్టేయడం, ఇలా మనం అమెరికా యొక్క నెటోరియస్ థింగ్స్ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఇదే. ప్రతి దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్నేళ్లు ఉన్నారు, ఏం చేశారు మీరు? ఏం చేశారు? నిస్సహాయంగా తాలిబాన్లనే మీరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న పెద్ద చర్చ ఏంటంటే మీరు ఏమీ చేయలేరు, కొన్ని రోజులు ఏదో గొడవ చేస్తారు, కబ్జా పెడతారు, రిజిమ్ చేంజ్ చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, తర్వాత చేసేది ఏమీ ఉండదు అనేది కూడా ఒక రకమైన లూజ్ అభిప్రాయం అమెరికా పైన ప్రపంచం అంతా ఏర్పడుతుంది. అందుకే నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. అమెరికా చెప్పేది ఒకటి, చెప్పేది నీతులు, చేసేది ఇలాంటి పనులు అని చెప్పేసి. అందుకే ఆయిల్, తర్వాత ఇవి ఎక్కడ ఉంటే అక్కడికి పోవడము, ఫార్మాస్యూటికల్స్, వీటిపైన వీటి యొక్క అవసరాలు అమెరికాకు ఉన్నాయి, అలా చేస్తుంది. కనుక ఇండియా పైన ఇప్పట్లో చేయగలిగలేదు. లాటిన్ అమెరికా దేశాలు, ఈ బ్రెజిల్, కొలంబియా వంటి దేశాలు ఈ యుఎస్ తీరును తప్పు పడుతూ ఉన్నాయి, సార్వభౌమత్వ ఉల్లంఘన అంటూ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. సో ఇది రీజనల్ యూనిటీని అక్కడ యుఎస్ కు వ్యతిరేకంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో అక్కడ చైనా, రష్యా పాగా వేసి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం లేదంటారా? ఇప్పటికి కూడా వెనెజులాలో చైనా ఆధిపత్యం ఉండేది. చైనా కూడా చూస్తుంది, అందుకే ఇప్పుడు ఏం చేయాలని చైనా కూడా ఇప్పుడు మీరు చైనా విషయంలో వచ్చినప్పుడమ్మా, తైవాన్ గురించి అమెరికా మీరు మాట్లాడుతుంటారు కదా, మరి ఇప్పుడు మీకు ఆ హక్కు ఉన్నప్పుడు వెనెజులాను మీరు అధ్యక్షుడిని ఎత్తుకుపోయేసి, కళ్ళకు గంతలు కట్టి ఎత్తుకుపోయి అవమానంగా ఒక దేశ అధ్యక్షుడిని అక్కడ రిగ్గింగ్ చేసి గెలిచాడని ముద్ర వేస్తారు ఆయన. ఎలా చేస్తే ఏంది? కనుక మీరు అయితే రిగ్గింగ్ చేసి వెళ్తే మీరు ఎత్తుకుపోతారా ఏంది? సో మీరు అది చేయనప్పుడు మరి చైనా కూడా రేపు తైవాన్ అలా తీసుకోకూడదు, అక్కడి వాళ్ళను, అధ్యక్షులను వాళ్ళను ఎందుకు ఎత్తుకెళ్ళకూడదు? చైనా కూడా ఎందుకు ఆక్యుపై చేయకూడదు? మరి మీరు ఈ మాట అంటున్నప్పుడు చైనా కూడా హక్కులు వచ్చేస్తాయి కదా మరి. కనుక ఎక్కడ ఉంది? మీరు చెప్పేది ఏంటి, చేస్తున్నది? అందుకే నేను అనేది, ఇప్పుడు గ్రీన్లాండ్ ఇవ్వమని డెన్మార్క్ ను అడుగుతుంది. ఏంది అని అంటే ఈ మినరల్స్ ఉన్నాయని చెప్పేసి మాకు ఇవ్వండి అని అడుగుతుంది.
రైట్. ఎందుకు అంతెందుకు ఇప్పుడు రష్యా ఇది ఉంది కదండి యుద్ధము ఆ వాళ్ళతో యుక్రెయిన్. ఉక్రెయిన్ కూడా అడుగుతుంది కదా, డిమాండ్ చేస్తుంది కదా. ఉక్రెయిన్ ఏదో త్యాగం చేస్తుంది, అమెరికా కాదు. Yes. సూప్ అంతా ఏంటుంటుంది, అక్కడ ఉన్న మినరల్స్ పైన ఉంది. కెనడాను తమ 51st స్టేట్ గా వచ్చేసేయండి, మాకు అమెరికాలో జాయిన్ అయిపోండి అని ఒక డిమాండ్ చేస్తుంది ఇప్పుడు. ఏంది ఇది? ఈ రుబాబ్ ఏంది? ఇదేంది? ఎక్కడ వెళ్తుంటే, ఎక్కడ మినరల్స్ ఉంటే, ఎక్కడ ఆయిల్ ఉంటే, ఎక్కడ సంపద ఉంటే అవి దోపిడీ చేసి బతికేస్తారా? మీరు కష్టపడరా? మీరు ఇక్కడ మా దగ్గర రైతులు పొలం దున్ని కష్టపడి చెమట వచ్చి ప్రాణం పెట్టి పని చేస్తారు కదా, ఎంత ఉత్పత్తి చేయడానికి. మీరు పని ఏం చేయరా? ఎంత శుభ్రంగా తెల్లగా తిని హాయిగా ఏసీలో బ్రతుకుతారు కదా, ప్రపంచాన్ని దోపిడీ చేసి బ్రతుకుతుంటారా ఇలాగే? ఇది Right. ఇది మీరు ప్రపంచం అన్నట్టుగా అడుగుతున్నటువంటి విషయం. ట్రంప్ చర్యలు ఖచ్చితంగా ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టుగానే ఉన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇది బ్లాస్ట్ Yes. అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది Thanks. వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.